Hi students, welcome to IACE online classes. I am Lankeshwar Rao. In this section, we are going to discuss about Grand Test Paper 52, Physics and Chemistry Bits Explanation. So first question number 61. 61. Which metal is used for manufacturing of heat elements used in electric iron అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ వాడు అంటున్నది హీటింగ్ ఎలిమెంట్. ఓకే, సో హీటింగ్ ఎలిమెంట్ అంటే సపోజ్ ఏదైనా ఒక మెటీరియల్ అనేటువంటి దాన్ని తీసుకుని ఆ మెటీరియల్లో కరెంట్ అనేటువంటిది పాస్ చేసాం అనుకోండి. కరెంట్ అనేటువంటి దాన్ని పాస్ చేస్తే సో అది ఎలా కన్వర్ట్ అయిపోవాలి? హీట్‌గా కన్వర్ట్ అవ్వాలి. కరెంట్ హీట్‌గా కన్వర్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్‌ని ఏమంటారు? రెసిస్టెన్స్ అనేటువంటిదిగా చెప్తాం. రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఆఫ్ కండక్టెన్స్‌ని ఏమంటారు అంటే రెసిస్టెన్స్‌గా చెప్తారు. ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఆఫ్ కండక్టెన్స్‌ని రెసిస్టెన్స్‌గా చెప్తాం. అంటే ఏదన్నా ఒక మెటీరియల్ అనేటువంటిది తీసుకున్నప్పుడు కరెంట్ ఎక్కువగా పాస్ కాకుండా, కరెంట్ అనేటువంటిది ఎక్కువ పాస్ అవ్వకుండా ఒక ఫోర్స్ అనేటువంటిది రెస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే ఆ ఫోర్స్‌నే సో ఆ ఫినామినానే ఏమంటామంటే రెసిస్టెన్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, రైట్. సో ఈ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండేటువంటి మెటీరియల్స్‌లో నిక్రోమ్ అనేటువంటిది ఒకటి. నిక్రోమ్, నిక్రోమ్. ఓకే, నిక్రోమ్ అంటే ఏంటండి? నికెల్. సో దీనిలోనే ఉంది చూడండి. Ni అంటేనేమో నికెల్ అన్నమాట. సో నెక్స్ట్ క్రో అంటే క్రోమియం అనేది చెప్తాం. క్రోమియం, క్రోమియం. సో దాన్ని Cr అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. Cr అనేటువంటి దాంతో నికెల్‌నొచ్చేసరికి Niతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ప్లస్ ఎం అంటే ఇక్కడ Me అంటే మాంగనీస్ అనేటువంటిదిగా చెప్తాం. మాంగనీస్. మాంగనీస్. ఓకే, రైట్. సో యాక్చువల్‌గా మాంగనీస్‌ని Mn అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. బట్ వాటిని కలిపి ఈ ఓరియెంటెడ్‌లో తీసుకురావడం జరిగింది. అయితే వీటితో పాటుగా అడిషనల్‌గా ఏముంటుంది? ఐరన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఐరన్. సో ఇక్కడ నికెల్, క్రోమియం అనేటువంటిదే క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఇవి 4:1 రేషియోలో ఇవే ఎక్కువ కంటెంట్‌లో ఉంటాయి. సో తీసుకున్నటువంటి కాంపోజిషన్‌లో ఇవే ఎక్కువ కంటెంట్‌లో ఉంటాయన్నమాట. రిమైనింగ్ ఇవి చాలా తక్కువ రేషియోలో ఉంటాయి. అయితే వీటినన్నిటిని కలిపిన తర్వాత ఈ మెటీరియల్‌ని నిక్రోమ్‌గా చెప్తాం. దానిలో కరెంట్ అనేటువంటి దాన్ని పాస్ చేసినప్పుడు ఆ కరెంట్ అనేది ఎలా కన్వర్ట్ అయిపోతుంది? హీట్‌గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని ఎక్కడెక్కడ వాడతారండి? ఈ ఎలక్ట్రిక్ ఐరన్ అనేటువంటిది సో అంటే ఎలక్ట్రిక్ స్టవ్ ఐరన్ బాక్స్ ఇలాంటి వాటిలో నెక్స్ట్ ఇంకొక విధంగా ఈ ఎలక్ట్రిక్ స్టవ్ అనేటువంటిది చెప్తాం. ఎలక్ట్రిక్ స్టవ్. నెక్స్ట్ బాయిలర్స్ అనేటువంటిది ఉంటాయి కదా! బాయిలర్స్, నెక్స్ట్ వాటర్ హీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటిని తయారు చేయటానికి వాటర్ హీటర్స్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి జనరల్‌గా ఈ నిక్రోమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో నిక్రోమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే హై రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్‌ని హై రెసిస్టెన్స్ హై రెసిస్టెన్స్ ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్‌ని డిజైన్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ అనేటువంటిది నిక్రోమ్ ఇలాంటి వాటిని వాడతారు. ఓకేనా? సో క్వెషన్ నంబర్ 61కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనేటువంటి దాన్ని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ రియల్ గ్యాస్ కెన్ యాక్ట్ యాస్ ఎన్ ఐడియల్ గ్యాస్. ఓకే, సో రియల్ గ్యాస్ అనేటువంటిది ఎలా యాక్ట్ ఐడియల్ గ్యాస్‌గా యాక్ట్ చేయాలంటే ఇక్కడ తీసుకున్న వాటిల్లో ఏ కండిషన్ అనేటువంటిది వాటికి సూట్ అవుతుంది అంటున్నాడు. యాక్చువల్‌గా రియల్ గ్యాస్‌కి ఐడియల్ గ్యాస్‌కి డెఫినిషన్ అనేటువంటిది ఏముంటుంది? అసలేంటి వీటికున్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అంటే చూడండి, మన ఎన్విరాన్మెంట్‌లో ఉండేటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, మన ఎన్విరాన్మెంట్‌లో ఉండేటువంటి గ్యాసెస్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉండేటువంటి గ్యాసెస్‌ని ఏమంటారు అంటే రియల్ గ్యాసెస్‌గా చెప్తారు. ఓకే, ఇవి రియల్‌గా ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటాయి. ఎగ్జాంపుల్ గనుక తీసుకుంటే నైట్రోజన్ అనేటువంటిది, ఆక్సిజన్ ఇలాంటి గ్యాసెస్ ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా ఏంటవి రియల్ గ్యాసెస్‌గా చెప్తాం. సో ఐడియల్ గ్యాసెస్ అంటే ఏంటంటే ఇవి రియల్‌గా ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు. ఓకే, సో ఇవి రియల్‌గా ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు. ఇవి కంప్లీట్‌గా హైపోథెటికల్ వన్‌గా చెప్తాం. హైపోథెటికల్ వన్‌గా చెప్తాం. హైపోథెటికల్ వన్. ఓకే, హైపోథెటికల్ వన్. సో ఇవి మనం ఇమాజిన్ చేసినటువంటి కంటెంట్స్ అన్నమాట. సో అంటే ఇప్పుడు ఒక పర్సన్‌ని తీసుకున్నాం అనుకోండి. వాళ్ళలో మంచి లక్షణాలు, చెడు లక్షణాలు 2 కూడా ఉంటాయి. రైట్. సో ఇలాంటి అవి ఏమీ లేకుండా మిస్టర్ పర్ఫెక్ట్‌గా గనక ఉంటే ఓకే, సో లక్షణాలు ప్రాపర్‌గా గనక ఉంటే వాడిని జస్ట్ లైక్ రాముడిలాగా ఓకే, సో ఒక్కొక్క రిలీజియన్‌లో ఒక్కొక్కళ్ళతో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాముడితో గనక కంపేర్ చేస్తా ఉంటారు ఎక్కువగా. ఓకే, సో రాముడిలాగా ఉంటాడు వీడు, ఉంటే బావుంటుంది. రైట్. సో ఇలా అంటా ఉంటారు గదా! సో రియల్ గ్యాసెస్ అనేటువంటివి
మామూలుగా పర్సన్స్ లాంటివి. ఓకే. సో, ఇప్పుడు ఐడియల్ గ్యాసెస్ అనేటువంటిది జస్ట్ లైక్ ఆ రాముల్లాగా అనమాట. ఓకే. సో, అవి రియల్‌గా ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండవు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? అన్ని లాస్‌ని ఒబే చేస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్‌ని తీసుకుంటారనమాట. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఈ రియల్ గ్యాస్‌కి ఉన్నటువంటి ఇంకొక వేరియేషన్ ఏంటంటే, ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటర్‌మాలిక్యులర్ ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. సో, బట్ ఇక్కడ గనక తీసుకున్నైతే ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకొకటి కైనెటిక్ ఎనర్జీ గనక తీసుకున్నామనుకోండి. కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది కొంచెం చేంజెస్ అనేటువంటిది ఉంటాయి. సో, బట్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్‌గా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్‌గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. సో, చేంజ్ అవ్వటం అంటే ఏంటి? పార్టికల్స్ ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే కొలిజన్ అంటారు. ఆ కొలిజన్ వలన నీకు ఇవి ఎక్కువగా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇలా కదులుతా ఉంటాయి. సో, అంటే కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అయినట్టు. ఓకే. సో, ఈ పార్టికల్‌కి మాస్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది. సో, వీటి వలన అవి మూవ్ అవుతాయని చెప్తున్నాం కాబట్టి, సో, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్ అనేటువంటిది ఉన్నట్టుగా ప్రపోజ్ చేస్తాం. సో, ఇక్కడ ఒకదానితో ఒకటి బొంబార్డ్‌మెంట్ అవ్వడాన్ని ఏమని చెప్పాం? కొలిజన్ అనేటువంటిదిగా తీసుకుంటున్నాం. కొలిజన్ అనేటువంటిదిగా చెప్తున్నాం. సో, ఈ కొలిజన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే నాన్ ఎలాస్టిక్‌గా ఉంటుంది. ఓకే. రైట్. అదే ఇక్కడ గనక తీసుకున్నారనుకోండి, ఆ కొలిజన్ అనేటువంటిది ఎలాస్టిక్‌గా ఉంటుందనమాట. రైట్. సో, ఈ టైప్ ఆఫ్ వేరియేషన్స్ అనేటువంటిది ఈ రెండిట్లోనూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఐడియల్ గ్యాస్‌లో వచ్చేసరికి నీకు డెఫినెట్ మాస్ అనేటువంటిది ఉంటుంది. సో, డెఫినెట్ మాస్ అనేటువంటిది ఉంటుంది. మాస్ నెక్స్ట్ వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. రైట్. నెక్స్ట్ అదే ఈ ఐడియల్ గ్యాస్ కనుక తీసుకున్నట్లయితే వీటిలో డెఫినెట్ మాస్ కానీ, డెఫినెట్ వాల్యూమ్ అనేటువంటిది ఉండదనమాట. సో, మాస్ కానీ, నెక్స్ట్ వాల్యూమ్ అనేటువంటిది సో, ఆహ్, ఆహ్, డెఫినెట్‌గా తీసుకుంటాం. ఓకే. సో, డెఫినెట్‌గా ఉండటం అనేటువంటిది చెప్పాం. యెస్. డెఫినిట్‌గా ఉన్నట్టుగా కన్సిడర్ చేయం. రైట్. సో, ఇది వీటికున్నటువంటి వేరియేషన్. మనకి సింపుల్‌గా అర్థం అవ్వడానికి ఒక పాయింట్ చాలు. ఎన్విరాన్మెంట్‌లో ఉండేటువంటివేమో రియల్ గ్యాసెస్. సో, ఒకవేళ ఇమాజిన్ చేసి ఉండేటువంటి వాటిని ఏమంటారు? ఐడియల్ గ్యాసెస్‌గా చెప్తాం. అయితే ఇక్కడ ఐడియల్ గ్యాస్ గనక తీసుకున్నట్లయితే ఇవి అన్ని ఐడియల్ గ్యాస్ అనేది తీసుకున్నట్లయితే ఇది అన్ని గ్యాస్ లాస్‌ని ఒబే చేయాలన్నమాట. బాయిల్స్ లా, చార్లెస్ లా రైట్. సో, ఇలాంటివి అవగాడ్రోస్ లాస్ అనేటువంటిది రైట్. సో, ఇలాంటి అన్ని లాస్‌ని కూడా ఒబే చేస్తే సో, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా అనేటువంటిది పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్‌టీ అనేటువంటిది వస్తుంది. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్‌టీ అనేటువంటిది చెప్తాం. రైట్. సో, ఈ ఈ పీ అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్ అనేది, ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్‌గా తీసుకుంటాం. సో, టీ అనేటువంటిది టెంపరేచర్ అన్నమాట. అదే రియల్ గ్యాసెస్ కనుక తీసుకున్నామనుకోండి, ఈ రియల్ గ్యాసెస్ గురించి చెప్పడానికి ఎస్పెషల్లీ మనం యూజ్ చేసేటువంటి ఆ ఈక్వేషన్‌ని ఏమంటారు? వాన్ డెర్ వాల్ ఈక్వేషన్‌గా చెప్తాం. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. ఓకే. సో, ఈ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్‌ని ఎలా రాస్తామండి? వాన్ డెర్ వాల్ ఈక్వేషన్‌ని సో, పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఓకే. సో, వి మైనస్ ఇది వి అండి. వి వి మైనస్ బి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌టీ అనేటువంటిదిగా లేదంటే ఎన్ఆర్‌టీ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. సో, దీన్ని ఇలా అయినా రాస్తారు. లేదంటే ఈ ఓరియెంటెడ్‌లో అయినా తీసుకుంటాం. పి ప్లస్ ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఏ ఇంటూ వి మైనస్ ఎన్‌బి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌టీ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. సో, ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి లో టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక రియల్ గ్యాస్ అనేటువంటి దాన్ని తీసుకొని, రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్‌గా కన్వర్ట్ అవ్వాలి అంటున్నాడు కదా! సో, అలా కన్వర్ట్ అవ్వాలి అంటే సపోజ్ హై టెంపరేచర్ అనేది తీసుకున్నప్పుడు, హై టెంపరేచర్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు, సో, ఇది రియల్ గ్యాస్ అండి. రియల్ గ్యాస్. దీనిలో ఉన్నటువంటి పార్టికల్స్ ఇలా ఉన్నాయి. ఓకే. సో, దీన్ని ఇప్పుడు బాగా హీట్ చేస్తే ఏమవుతుంది? ఈ పార్టికల్స్ దూరంగా జరుగుతాయి. అంటే ఇంత వాల్యూమ్ ఉన్నటువంటిది ఏమైపోతుంది? పార్టికల్స్ దూరంగా జరగటం వలన ఇక్కడున్న పార్టికల్ ఇలా దూరంగా వెళ్ళిపోతుంది. అంటే వాల్యూమ్ అనేటువంటిది పెరిగిపోతుంది. వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోతుంది. సో, ఈ ఈక్వేషన్‌లో మీరు చూడండి. ఈ ఈక్వేషన్‌లో సో, వాల్యూమ్ అనేటువంటి ఫ్యాక్టర్ గనక పెరిగిపోయిందనుకోండి. ఈ వాల్యూ పెరిగిపోతే టోటల్‌గా ఈ వాల్యూ మొత్తాన్ని ఏం చేయొచ్చు?
కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేసేయొచ్చు. ఎందుకని సపోజ్ A/1కి, A/100కి వేరియేషన్ ఉంది. సో, A/1 అంటే A అనేటువంటిది వస్తుంది. వాల్యూ తక్కువ ఉంది కాబట్టి. కానీ A/100 అంటే వాల్యూ అనేటువంటిది ఇంకా తగ్గిపోతుంది. సో, ఈ వాల్యూ గనక V అనేటువంటి వాల్యూమ్ గనక వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్‌గా నీకేమవుతుంది V² అనేటువంటిది నెగ్లెక్ట్ చేస్తాం. సో, ఫైనల్‌గా ఇక్కడ P అనేటువంటిది మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది నెగ్లెక్ట్ చేసాం అన్నమాట. నెగ్లెక్ట్ చేసేసాం. నెక్స్ట్ సో, ఈ V అనేటువంటి వాల్యూమే కదా ఇంక్రీజ్ అయిందని చెప్తున్నా. ఈ వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది. సో, ఇది ఇంకా దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓకే. సో, ఫైనల్‌గా ఏమొస్తుంది PV NRT అనేటువంటిది వస్తుంది. సో, PV NRT. సో, ఇదే ఏంటదండి ఐడియల్ గ్యాస్ అనేటువంటిదిగా చెప్తాం. ఐడియల్ గ్యాస్. మరి ఇదేంటది రియల్ గ్యాస్ అనేటువంటిది నీకు ఐడియల్ గ్యాస్‌గా ఎప్పుడు కన్వర్ట్ అయింది? హై టెంపరేచర్ అనేది తీసుకున్నప్పుడు కన్వర్ట్ అయింది. మళ్ళీ ఇలాగే లో ప్రెషర్ అనేటువంటిది తీసుకున్నప్పుడు కూడా సో, ప్రెషర్ అనేటువంటిది లోగా తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే ఓరియెంటెడ్‌లో మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. సో, అందుకనే క్వెషన్ నంబర్ 62కి ఆన్సర్ వచ్చేసరికి లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అనేటిది చెప్తాం. లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. సో, రియల్ గ్యాస్ అనేటువంటిది ఐడియల్ గ్యాస్‌గా కన్వర్ట్ అవ్వాలి అంటే హై టెంపరేచర్ ఉండాలి. లో ప్రెషర్ ఉండాలి. అదే ఇది రివర్స్‌లో చేయాలనుకోండి. అంటే ఐడియల్ గ్యాస్ అనేటువంటిది ఓకే. సో, ఐడియల్ గ్యాస్ అనేది రియల్ గ్యాస్‌గా కన్వర్ట్ అవ్వాలి. ఇలా కన్వర్ట్ కావాలి అంటే లో టెంపరేచర్ అనేటువంటిది తీసుకుంటాం. హై ప్రెషర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఓకే. చాలా ఇంపార్టెంట్ వన్ ఇవి. రైట్. సో, గుర్తుపెట్టుకోండి. క్వెషన్ నంబర్ 62కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ చూడండి 63. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ షోస్ మాక్సిమం డీవియేషన్ ఆన్ పాసింగ్ వైట్ కలర్ అంటున్నాడు. ఓకే. సో, ఏదన్నా ఒక ఆన్ వైట్ త్రూ ప్రిజం అనేటువంటిదిగా చెప్తున్నారు ఎస్ఎస్. సో, ప్రిజం అనేటువంటిది తీసుకొని దాని గుండా వైట్ లైట్‌ని పాస్ చేశామనుకోండి. ఈ లైట్ అనేటువంటిది ఏమవుతుంది? ఇలా బెండ్ అయిపోయి ఇలా కలర్స్‌గా డిసోసియేట్ అవుతుంది. ఓకే. సో, ప్రిజం అనేది తీసుకొని ఇలా పంపించినప్పుడు ఇలా డిసోసియేట్ అవుతున్నాయి. సో, నీకు ఎన్ని కలర్స్ వస్తాయి ఇక్కడ? విఐబి, జీవైఓఆర్. విబ్‌జిఆర్ అనేటువంటిదిగా చెప్తాం. సో, ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువ ఏ కలర్ అనేటువంటిది డీవియేట్ అవుతుందంటే దాన్ని ఈ ఓరియెంటెడ్‌లో చెప్తాం. ఇప్పుడు చూడండి లైట్ అనేటువంటిది ఏమవుతుందండి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్తుంది. ఇలా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు అదేమవుతుంది? రిఫ్రాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే బెండ్ అవుతుందనమాట. సో, ఆ రిఫ్రాక్షన్ వాల్యూ అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే మ్యూగా చెప్తాం. ఈ మ్యూ వాల్యూ ఎప్పుడూ కూడా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఆఫ్ లాంబ్డాగా ఉంటుంది. లాంబ్డా అంటే ఏంటండి? వేవ్ లెంత్ అనేటువంటిది చెప్తాం. వేవ్ లెంత్. ఓకేనా? రైట్. సో, ఉన్నటువంటి కలర్స్‌లో విబ్‌జిఆర్ గనక తీసుకున్నట్లయితే టాప్ టు బాటమ్ వచ్చేసరికి నీకు లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎనర్జీ అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు చూడండి మ్యూ వాల్యూ దేనికి ఎక్కువగా ఉంటుంది? అంటే వైలెట్‌కి లాంబ్డా వాల్యూ ఎలా ఉందండి? తక్కువుంటుంది. లాంబ్డా వాల్యూ గనక తక్కువుంటే మ్యూ వాల్యూ ఎలా ఉంటుంది? హై ఉంటుంది. సో, మ్యూ ఆర్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే సో, ఇది మ్యూ అంటే మీనింగ్ ఏంటి? రిఫ్రాక్షన్. ఒక దానిలో నుంచి ఇంకో దానిలోకి వెళ్ళేటప్పుడు బెండ్ అవ్వటం అన్నమాట. అంటే ఎక్కువగా డీవియేట్ అవ్వటం అనేది. ఆ డీవియేట్ అయ్యేటువంటి క్యారెక్టర్ దేనికి ఎక్కువగా ఉంది? వైలెట్ అనేటువంటి దానికి ఎక్కువగా ఉంది. దానికి రీజన్ ఏంటి? లో వేవ్ లెంత్ అనేది చెప్తాం. లో వేవ్ లెంత్. ఓకే. లో వేవ్ లెంత్ వలన అలా డీవియేట్ అవుతుందన్నమాట. రైట్. సో, క్వెషన్ నంబర్ 63కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 64. ఏ గ్యాస్ విచ్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ ఎట్ low temperature among the following is. ఓకే. సో, మనకున్నటువంటి గ్యాసెస్‌ని లిక్విడ్‌గా మార్చడానికి ఓకే. అంటే కండెన్సేషన్ అంటాం. ఈ ప్రాసెస్‌ని కండెన్సేషన్ అంటారు. గ్యాస్‌ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేయడాన్ని కండెన్సేషన్ అంటారు. సో, దీనికి మనం యూజ్ చేసేటువంటి ఆ మెథడ్ ఏంటంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేటువంటిదిగా చెప్తాం. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఓకే. రైట్. సో, ఈ ఎఫెక్ట్ ప్రకారం ఏదైనా హై ప్రెషర్ నుంచి
ఓకే. ఏదైనా ఒక ఇలాంటి జిగ్‌జాగ్ షేప్‌లో ఉన్నటువంటి ట్యూబ్స్ లాంటివుంటాయి. రైట్. సో, దీనిలో హై ప్రెషర్‌తో ఏదైనా ఒక లిక్విడ్ అనేటువంటి దాన్ని మనం పంపించామనుకోండి. సారీ, ఏదైనా గ్యాస్‌ని గనక పంపిస్తే అది ఏమైపోతుంది వీటిలో వాల్యూమ్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ వాల్యూమ్ అనేటువంటిది పంపించే ముందు హై ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువుంటుంది. సో, ఇక్కడ పంపించిన తర్వాత హై ప్రెషర్, హై వాల్యూమ్ ఉంటుంది. పంపించిన తర్వాత ఏమైపోతుంది? సో, దానికి వాల్యూమ్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. సో, దీన్నే ఏమంటారు అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్‌గా చెప్తారు. అయితే ఉన్నటువంటి నార్మల్ కండిషన్ దగ్గర, నార్మల్ కండిషన్, అంటే రూమ్ టెంపరేచర్ ఇలాంటి కండిషన్స్ దగ్గర మోస్ట్‌లీ అన్ని గ్యాసెస్‌ని కూడా మనం లిక్విడ్స్‌గా కన్వర్ట్ చేయొచ్చు. బట్ వాటిల్లో కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉన్నటువంటిది మాత్రం హైడ్రోజన్ అనేటువంటిది ఎక్సెప్షనల్ కేసెస్ అన్నమాట ఇవి. హైడ్రోజన్, హీలియం అనేటువంటిది చెప్తాం. హీలియం. ఓకే. సో, ఈ హైడ్రోజన్ అనేటువంటిది తీసుకుంటే 33 కెల్విన్స్ దగ్గర, 33 కెల్విన్స్ అంటే నీకు అరౌండ్ -253 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటువంటిదొస్తుంది. అంత లో టెంపరేచర్ దగ్గర వాడడిగింది లో టెంపరేచరే గదా! సో, అంత లో టెంపరేచర్ దగ్గర ఇది ఎలా మారిపోతుంది? హైడ్రోజన్ అనేటువంటిది లిక్విడ్‌గా మారిపోతుంది. సో, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ అనేది ఏమని తీసుకుంటామంటే హైడ్రోజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. హీలియం అనేది మారాలి అంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ అనేటువంటిది రిక్వైర్ అవుతుంది అన్నమాట. సో, ద గ్యాస్ విచ్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ ఎట్ లో టెంపరేచర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో హైడ్రోజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని చెప్తాం అన్నమాట. ఆప్షన్ ఏ. రైట్? యెస్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 65. స్టెయిన్‌లెస్ స్టీల్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్. ఓకే. సో, స్టెయిన్‌లెస్ స్టీల్ దీనిలో ఏముంటుందండి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో? సో, ఇప్పుడు ఐరన్ అనేటువంటిది తీసుకుంటే ఐరన్ కంటే 1000 టైమ్స్ స్ట్రాంగర్ వన్ 1000 టైమ్స్ స్ట్రాంగర్ వన్ ఏంటది? స్టీల్ అన్నమాట. సో, స్టీల్‌తో కంపేర్ చేస్తే స్టెయిన్‌లెస్ స్టీల్‌కి ఇంకొక ఇంపార్టెన్స్ అనేటువంటిదుంది. ఏంటా ఇంపార్టెన్స్? ఇది నీకు రస్టింగ్‌ని ఈజీగా ఫార్మ్ చేస్తుంది గానీ, స్టెయిన్‌లెస్ స్టీల్ అనేటువంటిది అంత రస్టింగ్‌ని ఫార్మ్ చేయదు. తొందరగా తుప్పు పట్టదనమాట. దీనిలో ఏమేముంటాయి? ఐరన్ అనేటువంటిదుంటుంది, నికెల్ అనేటువంటిదుంటుంది, నెక్స్ట్ క్రోమియం అనేటువంటిది, కార్బన్ ఇలాంటివి ఉంటాయి. సో, వీటిని ఏమంటారు అంటే స్టెయిన్‌లెస్ స్టీల్‌గా చెప్తాం. అయితే ఇక్కడ కార్బన్ అనేటువంటిది నీకు అరౌండ్ ఒక 12.5% వరకు ఉంటే, సో, అదే క్రోమియం అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే 15.3% వరకు ఉంటుంది. నెక్స్ట్ నికెల్ అనేటువంటిది గనక కన్సిడర్ చేశామనుకోండి 9.3% వరకు ఉంటుంది. సో, ఇంకా రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ అనేది ఏముంటుందంటే ఈ ఐరన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, ఈ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఏమున్నాయి? క్రోమియం, కార్బన్, ఐరన్ అనేటువంటిదుంది. నికెల్ గూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్‌లో అది లేదు. రైట్. సో, ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? వీటిని మన ఇండియాలో ఇప్పుడు వాడుతున్న రూపీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రూపీ కాయిన్స్‌ని తయారు చేయడానికి వీటినే వాడతారు. నెక్స్ట్ రోబోలో స్పేర్ పార్ట్స్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి కూడా స్టెయిన్‌లెస్ స్టీల్‌నే. సర్జికల్ టూల్స్ ఉంటాయి. ఆ సర్జికల్ టూల్స్‌ని తయారు చేయడానికి కూడా ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ అనేటువంటి వాటినే వాడతారు. సర్జికల్ టూల్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. అంటే సిజర్ గాని, నైఫ్ ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటి వాటిని తయారు చేయడానికి వీటినే వాడతారు. సో, క్వెషన్ నంబర్ 65కి ఆన్సర్ వచ్చి బి అనేటువంటి దాన్ని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మెర్క్యూరీ ఈజ్ ఏ మెర్క్యూరీ అనేటువంటిది అది ఒక మెటల్. ఓకే. సో, మెటల్ అనేటువంటిది రూమ్ టెంపరేచర్ దగ్గర నీకెప్పుడు కూడా ఎలా ఉండాలి? రూమ్ టెంపరేచర్ దగ్గర యెస్. సాలిడ్‌గా ఉండాలి. ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్పెషల్లీ మెర్క్యూరీ అనేటువంటి మెటల్ గనక తీసుకుంటే సో, ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర వచ్చేసరికి ఎలా ఉంటుంది? లిక్విడ్ లాగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటండి? దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది చెప్తాం. మెల్టింగ్ పాయింట్. సో, మెర్క్యూరీకి మెల్టింగ్ పాయింట్ ఎంతుంటుంది? 38.42 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది. ఓకే. సో, అంటే మనకి యావరేజ్‌గా మనం ఉంటున్నటువంటి టెంపరేచర్‌లో ఇది ఈజీగా కరిగిపోతుంది. సాలిడ్ లాగా ఉండేటువంటిది లిక్విడ్ లాగా అయిపోతుంది. ఎందుకంటే దానికి మెల్టింగ్ పాయింట్. సో, అలా సాలిడ్ లిక్విడ్‌గా కన్వర్ట్ అవ్వడాన్ని ఏమంటారు? మెల్టింగ్ అంటారు. సాలిడ్ లిక్విడ్‌గా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అయ్యేటువంటి ఆ టెంపరేచర్‌నే మెల్టింగ్ పాయింట్‌గా చెప్తారు. సో, దీనికి చాలా తక్కువగా ఉంది కాబట్టి అది ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. అదే బాయిలింగ్ పాయింట్ గనక తీసుకున్నారనుకోండి, నీకు అరౌండ్ 356 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి మెల్టింగ్ పాయింట్‌తో రిలేటెడ్‌గా ఉంటుంది. అందుకనే మెర్క్యూరీ ఈజ్ ఏ లిక్విడ్ మెటల్ అనేటువంటిదిగా చెప్తాం. లిక్విడ్ మెటల్. అదే లిక్విడ్ నాన్ మెటల్ గనక అడిగితే, లిక్విడ్ నాన్ మెటల్ అనేటువంటిది తీసుకుంటే దానికి ఆన్సర్ ఏమొస్తుంది?
నార్మల్‌గా నాన్ మెటల్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? రూమ్ టెంపరేచర్ దగ్గర నాన్ మెటల్స్ అనేటువంటిది గ్యాసెస్ లాగా ఉండాలి. కానీ ఒకే ఒక నాన్ మెటల్ లిక్విడ్ లాగా ఉంటుంది. దాని పేరేంటంటే బ్రోమిన్ అనేటువంటిదిగా చెప్తాం. బ్రోమిన్. ఓకే. సో, Br2 అనేటువంటిదిగా తీసుకుంటాం. Br2 బ్రోమిన్. రైట్. సో, క్వెషన్ నంబర్ 66కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కండక్షన్ బ్యాండ్ electrons have more mobility than holes because ఓకే. సో, మనకి వాలెన్సీ బాండ్ అనేటువంటిది ఒకటుంటుంది. వాలెన్సీ వాలెన్సీ బ్యాండ్ అనేటువంటిది. నెక్స్ట్ కండక్షన్ బ్యాండ్ అనేటువంటిది ఒకటుంటుంది. కండక్షన్ బ్యాండ్. ఓకే. రైట్. సో, ఈ వాలెన్సీ బాండ్ నుంచి కండక్షన్ బాండ్‌కి ఎలక్ట్రాన్స్ గాని, హోల్స్ ఇలాంటివి ట్రాన్స్‌ఫర్ అవ్వటం వలన అవి కరెంట్ క్యారియర్ లాగా యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్స్‌కి మొబిలిటీ ఎక్కువగా ఉంది అంటున్నాడు. ఎలక్ట్రాన్స్‌కి మొబిలిటీ అనేటువంటిది ఎలా ఉంది? మొబిలిటీ హై ఉంది. దేనితో కంపేర్ చేస్తే హోల్స్‌తో కంపేర్ చేస్తే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నారు. సో, చూడండి, హోల్స్ అంటే నీకవి ఇంటర్నల్‌గా ఆటమ్‌లో ఉంటాయి. ఒక ఆటమ్ అనేది తీసుకున్నామనుకోండి. ఈ ఆటమ్ లోపల ఆర్బిటాల్స్ అనేటువంటిది ఉంటాయి గదా! ఈ ఆర్బిటాల్‌లో ఎక్కడన్నా ఒక చోట ఎలక్ట్రాన్స్ అనేటువంటిది మిస్ అయిపోయిందనుకోండి. అంటే నేను ఇలా రాస్తున్నాను. 1s2, 2s2, 2p3 2p6 3s2 ఇలాంటిది ఏదో తీసుకున్నాను. సో, ఇక్కడ చూడండి, పీలో ఉన్నటువంటి ఏవో 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉండాలి. ఓకే. సో, ఒక చోట ఎలక్ట్రాన్స్ అనేటువంటిది లేవనుకుందాం. ఓకే. రైట్. సో, ఇలా ఉండదు కాన్ఫిగరేషన్. బట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఈ ఆర్బిట్‌లో లేవనుకోండి. లేదంటే ఇంకోటి రాద్దాం. కరెక్ట్‌ది రాద్దాం. ఇక్కడ చూడండి, 3s అనేటువంటి దానిలో ఎలక్ట్రాన్స్ అనేటువంటిది లేవు. సో, దీన్నేమంటారు? హోల్ అనేటువంటిదిగా చెప్తారు. నథింగ్ బట్ ఆర్బిటాల్ అనేటువంటిది. వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది హోల్స్ అనమాట. వేకెంట్ ఆర్బిటాల్స్ అనేటువంటిది హోల్‌గా తీసుకుంటాం. సో, అది ఇంటర్నల్‌గా ఆటమ్‌లో ఉంటాయి. అలా ఉండటం వల్ల ఈ న్యూక్లియస్ యొక్క ఫోర్స్ అనేది దాని మీద పడుతుంది. సో, ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఆ హోల్స్ అనేటువంటిది న్యూక్లియస్ వైపుకి పుల్ చేయబడతాయి. అలా లాగబడటం వలన హోల్స్ ఫ్రీగా మూవ్ కాలేవు. కానీ ఎలక్ట్రాన్స్ మాత్రం ఫ్రీగా మూవ్ కాగలుగుతాయి. ఓకేనా? సో, ఆ రీజన్‌ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్ మొబిలిటీ అనేది హై ఉంటుందంటాం. హోల్స్ మొబిలిటీ లో ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్ అనేటువంటిది పుల్ చేస్తుంది కాబట్టి. న్యూక్లియస్ అనేది సో, తన వైపు పుల్ చేస్తుంది కాబట్టి అలా జరుగుతుందనమాట. ఓకే. రైట్. సో, అయితే ఇక్కడ క్వెషన్ నంబర్ 67కి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ కొలిజన్ లెస్ ఫ్రీక్వెంట్‌లీ. సో, ఎలక్ట్రాన్స్ అనేటువంటిదేమో నీకు ఈజీగా కొలిజన్ అవ్వటం వలన అవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిపోతాయి. ఓకే. అదే హోల్స్ అనేటువంటిది తీసుకుంటే అవి ఒక చోటే ఉండిపోవటం వలన మొబిలిటీ అంటే ఒకదానితో ఒకటి కొలిజన్ అనేది చాలా తక్కువగా ఉండటం వలన ఇవి ఫ్రీగా మూవ్ అనేటువంటిది కాలేకపోతున్నాయి. అంటే మొబిలిటీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి క్వెషన్ నంబర్ 67కి ఆన్సర్ వచ్చి బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎ పవర్‌ఫుల్ ఐ ఇరిటెంట్ ప్రెజెంట్ ఇన్ స్మోక్ అంటున్నాడు. స్మోక్ అంటే ఏంటండి? స్మోక్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్‌ని ఏమంటారు? స్మోక్ అంటారు. స్మోక్ ప్లస్ ఫాగ్ అనేటువంటి దాన్ని స్మోక్‌గా తీసుకుంటారు. అయితే వీటిలో ఈ స్మోక్‌లో ఏముంటాయి? సో, నీకు నైట్రోజన్‌కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ ఉంటాయి. నైట్రోజన్‌కి సంబంధించిన ఆక్సైడ్స్ అనేటువంటిదుంటాయి. నెక్స్ట్ సల్ఫర్‌కి సంబంధించిన ఆక్సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ పారా ఎసిటైల్ నైట్రేట్ అంటాం. పారా పారా ఎసిటైల్, పారా ఎసిటైల్ నైట్రైట్, పారా ఎసిటైల్ నైట్రేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఇవన్నీ కూడా వీటిలో ఉండటం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ కూడా వీటిలో ఉండటం జరుగుతుంది. అయితే ఈ దీనికి ఫార్ములా చూడండి. వీటితో పాటు ఓజోన్ కూడా ఉంటుందండి. ఓకే. ఫార్ములా చూడండి. COO NO2 అనేటువంటి దాన్ని పారా ఎసిటైల్ నైట్రేట్ అనేటువంటిదిగా చెప్తాం. అయితే ఇది బ్రేక్ అయినప్పుడు నీకు ఇలాంటి ఫ్రీ రాడికల్స్ అనేది ఫార్మ్ అవుతాయి. CH3COO రాడికల్, నెక్స్ట్ NO2 రాడికల్ అనేటువంటిది ఫార్మ్ అవుతుంది. సో, దీన్ని ఏమంటారు అంటే పెరాక్సీ ఎసిటైల్ పెరాక్సీ ఎసిటైల్ రాడికల్‌గా చెప్తారు. ఎసిటైల్ రాడికల్ అనేటువంటిది. సో, నెక్స్ట్ NO2ని నైట్రోజన్ డయాక్సైడ్ రాడికల్‌గా చెప్తాం. ఓకే. సో, ఇలాంటి రాడికల్స్ ఫార్మ్ అవ్వటం వలన నీకది పవర్‌ఫుల్ ఐ ఇరిటెంట్ లాగా బిహేవ్ చేస్తుందనమాట. ఇన్ని గ్యాసెస్‌లో ఈ పాన్ అనేటువంటి దాని వల్లనే ఎక్కువ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, క్వెషన్ నంబర్ 68కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేటువంటిది. సో, నీకు ఐకే కాదు లంగ్స్‌కి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో, పవర్‌ఫుల్ ఐ ఆర్ లంగ్ ఇరిటెంట్ ప్రెజెంట్ ఇన్ స్మోక్ అని గనక అడిగితే దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి? పెరా ఎసిటైల్ నైట్రేట్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో, ఇవి ఓవరాల్‌గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. రైట్. థాంక్ యూ. Hi students,
Welcome to IACE online classes. In this class, we shall discuss RRB NTPC English Medium Grant Test number 52 Biology questions. Straight away, let us see the first question. The fish that moves from seawater to freshwater. So the fish that moves from freshwater to or from seawater to freshwater. So usually these fishes, they are native of freshwater. Okay, they are native of freshwater, but they spend a lot of time. So they spend a lot of time in the seawater, and for the breeding purpose they they visit the freshwater. So like this, if any fish migrates or if any fish shows movements from seawater to freshwater, then it is called anadromous. Okay, anadromous. If there is movement of fish from freshwater to seawater, then it is called catadromous. Okay, so freshwater to seawater, whereas from seawater to freshwater is called anadromous. Clear? So catadromous, anadromous. So you should keep in mind these two terms. Clear? Next question. Where did the new form of pneumonia SARS start? Okay, where did the new form of pneumonia SARS stands for severe acute respiratory syndrome. Okay, so the new form of pneumonia SARS started China. Clear? So this SARS only named as SARS CoV-2, the name of that particular virus, and causes a disease called COVID-19. So if you take here SARS, we know severe acute respiratory syndrome. CoV stands for coronavirus 2. Clear? And it causes coronavirus disease 2019. Clear? Next question. Ringworm is disease spread by. So ringworm. So ringworm is the disease spread by. We know that ringworm spread caused by the fungi. Okay. So fungi causes the ringworm. So whereas bacteria, it causes typhoid, tuberculosis, okay, cholera, like this certain bacterial diseases. And protozoa, plasmodium parasite causes malaria. Okay, then Delhi boils or oriental sores, Kala-Azar, like this the protozoan diseases are. Then viral diseases, AIDS disease, then COVID-19, Ebola, Zika, like this rabies, poliomyelitis. So all these are caused by viruses. Okay, so ringworm is the disease spread by fungus. Clear? Remember, fungi are non-flowering plants and does not have chlorophyll. So they follow a special kind of uh, nutrition called saprophytic. So here sapro means rotten, phyta means plant. Okay, so they depend on dead and decomposed plant bodies. Next question. Which among the following is a large spectrum antibiotic? So what is meant by this large spectrum antibiotic? So if an antibiotic can be used for two types of bacteria, that is
gram-positive bacteria and gram-negative bacteria. So what is this gram-positive? What is this gram-negative? So if you stain any bacteria, if it absorbs gram stain, then it is said to be positive. If it doesn't absorb, it's said to be gram-negative. So here, both gram-positive bacteria and gram-negative bacteria. That means this antibiotic can be used for various types of bacterial infections. Such antibiotic is said to be a large spectrum antibiotic. But usage of such a large spectrum antibiotic doesn't give us enough ability to withstand to the disease causing microorganism. That's why it is not advisable to use such a large spectrum antibiotic. Clear? But in this COVID prevalence, but if you have cold or something like that, if you go to the hospital, they will ask you to take one antibiotic called uh, so like that usage of a large spectrum antibiotics, okay, definitely will cause certain some problems in the body. That's why it is not advisable to do like that. But still, since we are unable to cope up to the bag infections, definitely we may follow the instructions given by the doctors. But under the supervision of the doctor only, we have to use this kind of large spectrum antibiotics. Now we have to select one which is a large spectrum antibiotic. So paracetamol is not antibiotic, it is a medicine which is used for pain and fever something. So penicillin is not large spectrum, it is a small spectrum. Okay, ampicillin also same. So answer for the question, chlorophenicol. Okay, so chlorophenicol is the right answer for the question. Even at present we are using azithromycin. No? So azithromycin is also a, for COVID-19 we are using this antibiotic or cold or anything at present. So this azithromycin is also a large spectrum antibiotic. Now here answer for the question, chlorophenicol. Okay. Next question. Saheli means. So what do you mean by Saheli? Option A, intrauterine device, new virus, pregnancy avoiding tablet, insecticide. So if you take here, Saheli is a tablet that can be used to avoid unwanted pregnancy. Okay, so unwanted pregnancy can be avoided by using this oral taking tablet, nothing but Saheli. Okay, so Saheli is a pregnancy avoiding tablet. So it is not a intrauterine device, it's not a new virus, and it's not a insecticide. It's a pregnancy avoiding tablet. It can be taken orally. Okay, so you have to keep in mind this Saheli. Clear? NTPC English meaning grand test 52 అని geography and standard GK. ఓకేనా, ఫస్ట్ వన్, who authored the book titled if it bleeds. అంటే if it bleeds అంటే అధిక రక్తస్రావము అనే పుస్తకాన్ని, అధిక రక్తస్రావం అండి, యాక్చువల్ దీని తెలుగులో అయితే అధిక రక్తస్రావం. ఈ అధిక రక్తస్రావం అని ఇఫ్ ఇట్స్ బ్లీడ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారన్నది? ఏ జాన్ ఎలోన్, బి స్టీఫెన్ కింగ్, సి కెవిన్ హ్యాకెన్స్, డి జేకే రోలింగ్ అండి. ఆన్సర్ స్టీఫెన్ కింగ్ అండి. ఈయన రచించిన పుస్తకమే అధిక రక్తస్రావం. జోకే రోలింగ్ ఈవిడ కూడా ఒక పోయట్రీ అండి. సో ఈమె హ్యారీ పోటర్ అండి, హ్యారీ పోటర్ అనే ది ఫ్యాంటసీ అనే బుక్ రైటర్స్ ఎవరు సార్ అంటే ది ఫ్యాంటసీ అండ్ హ్యారీ పోటర్ అనే బుక్ రచయిత జేకే రౌలింగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్, ది సోలార్ సిస్టమ్ వాజ్ డిస్కవర్డ్ బై ఏ కోపర్నికస్, బి కెప్లర్, సి గెలీలియో, డి న్యూటన్. ఆన్సర్ గెలీలియో. ఈయన సోలార్ సిస్టమ్ అంటే
సన్ సెంటర్డ్ సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు ఉంటాడు, దాని చుట్టూ మనకి ఏంటి సార్ అంటే కొన్ని గ్రహాలు అనేవి దాని చుట్టూ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలు అనేవి దాని చుట్టూ రొటేషన్ అండ్ రెవల్యూషన్ మన రొటేషన్ అండ్ రెవల్యూషన్ జరుగుతుంటుంది అండి. ఇవన్నీ ప్లానెట్స్ అన్నమాట. ఓకేనా, గ్రహాలు ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్, నెప్ట్యూన్ అంటే యురేనస్, నెప్ట్యూన్ అండి. ఓకేనా, దే ఆర్ 8 ప్లానెట్స్ అండ్ ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయంటే 8 planets in the solar system present. And how many planets in the solar system అంటే the 8 planets and ఈ సోలార్ సిస్టమ్ మొత్తం కోసం చెప్పిన సన్ అండ్ సెంటర్ సోలార్ సిస్టమ్ దీనికోసం ఎక్స్ప్లెనేషన్ థియరీ ఎవరు సార్ అంటే కెప్లర్, గెలీలియో, న్యూటన్, ది లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అని. ది లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అయితే న్యూటన్ అండి. కెప్లర్ అండ్ మనకి కెప్లర్ అండ్ హేలియోసెంట్రిక్ థియరీ అండ్ జియోసెంట్రిక్ థియరీ. టాలమీ అయితే జియోసెంట్రిక్ థియరీ, హేలియోసెంట్రిక్ అయితే కోపర్నికస్ అని. కెప్లర్ అండ్ ఇంకా మనకి ఈయన సార్ డాల్ ఆఫ్ సన్ సెంటర్ సోలార్ సిస్టమ్ అన్నాడు. ఈయనేమో ప్లానటరీ డాల్ ఆఫ్ ప్లానటరీ థియరం అని. ది లా ఆఫ్ ప్లానటరీ థియరం. ఈయన ప్లానటరీ థియరం కోసం చెప్పింది థియరీ ఎవరండి అంటే కెప్లర్. ది లా ఆఫ్ ప్లానటరీ థియరం అయితే మొత్తం చెప్పింది కెప్లర్. అంటే ఇది ఎలిప్టికల్ అండ్ ఆర్బిట్ అండి, అంటే కక్ష దీర్ఘ వృత్తాకార కక్ష మార్గంలో తిరుగుతూ ఉంటుందని వాళ్ళు. అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్పింది ఎవరు సార్ అంటే హేలియోసెంట్రిక్ థియరీ అయితే కోపర్నికస్. అంటే సూర్యుడే కేంద్రంగా ఉండి దాని చుట్టే గ్రహాలని, ఇలా సూర్యుడు కేంద్రంగా ఉండి దాని చుట్టూ గ్రహాలు తిరుగుతాయండి, ఈ ప్లానెట్స్ అన్ని కూడా దాని చుట్టూ తిరుగుతాయని చెప్పిన థియరీ హేలియోసెంట్రిక్ థియరీ, కోపర్నికస్, పోలాండ్ సైంటిస్ట్ అండి. జియోసెంట్రిక్ థియరీ అండి, భూమి కేంద్రంగా ఉండి భూమి చుట్టే సూర్యుడు తిరుగుతూ ఉన్నాడని చెప్పింది టాలమీ అండి. కానీ ఇక్కడ జరిగేది ఏంటి సార్ అంటే సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని మనకి సూర్యుడు వస్తాడని, ఇది కేంద్రంగా పనిచేసి దాని చుట్టూ మిగిలిన 8 గ్రహాలు కూడా తిరుగుతాయని చెప్పిందే హెలియోసెంట్రిక్ థియరీ. ఓకేనండి, నెక్స్ట్ వన్. ది షిప్ యార్డ్ అట్ విశాఖపట్నం ఈజ్ కాల్డ్ ఏ హిందుస్థాన్ షిప్ యార్డ్, బి హిందుస్థాన్ షిప్ బిల్డర్స్, ఇండియన్ షిప్ యార్డ్, డి ఈస్ట్ కోస్ట్ షిప్ యార్డ్ అని. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ యార్డ్ పేరు ఏమిటని అడుగుతున్నా. మన ఇండియాలో అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి షిప్ యార్డ్ పేరు మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. దీన్ని యాక్చువల్గా సింధియా నావిగేషన్ స్టీమ్ కంపెనీగా ఉండేదండి. సింధియా నావిగేషన్ స్టీమ్ కంపెనీగా ఉండేది. దాన్ని ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ అని అడిగితే 1941 అని. దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్గా ఉన్నారు. దీన్ని అంతకుముందు గతంలో ఎలా బ్రిటిష్ ఇండియా కాలంలో మనకి ఎలా ఏర్పడేసారండి అంటే సింధియా నావిగేషన్ స్టీమ్ కంపెనీగా ఉన్నటువంటి దీన్ని 1941లో సింధియా నావిగేషన్ స్టీమ్ కంపెనీ. దీన్ని మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా 1962లో మార్చారండి. 41లో హిందుస్థాన్ షిప్ యార్డ్ కంపెనీ ఎలా ఉందండి, సింధియా నావిగేషన్ స్టీమ్ కంపెనీ. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ అని అడిగితే ఎప్పుడైనా మనకి 41 వస్తుంది, కానీ దాని పేరుని 62లో మార్చారండి. ఎలాగా, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా. దీని ప్రధానంగా ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే మొదట తయారు చేసినటువంటి ఒక బ్యాటిల్ వార్ అండి. ఇక్కడ బ్యాటిల్ వార్ షిప్ ఏంటి సార్ అంటే ఐఎన్ఎస్ జలౌసా. ఫస్ట్ battle war and ship in the constructed by INS Jalawasha in Hindustan, building by Hindustan Shipyard Limited Company. అంటే మొదటిసారిగా మనకి భారతదేశంలో తయారైన మొట్టమొదటి యుద్ధ నౌక పేరు ఐఎన్ఎస్ జలౌషా అండి.
దీన్ని కన్స్ట్రక్టెడ్ బై హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్. దీన్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి సంస్థ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్. ది లార్జెస్ట్ షిప్పింగ్ బిల్డింగ్ కంపెనీ ఇన్ ఇండియా, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్. ది లార్జెస్ట్ షిప్పింగ్ బిల్డింగ్ కంపెనీ ఇన్ ఇండియా అంటే ఏమొస్తుందండి, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ అండి. ది లార్జెస్ట్ షిప్పింగ్ బిల్డింగ్ కంపెనీ ఇన్ ఇండియా అంటే హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ అండి. ఇది మన భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అండి. సో ఆన్సర్ ఈజ్ ఏ అండి. ఇది కాకుండా ముంబై షిప్యార్డ్, మాస్గావ్ డాక్ షిప్యార్డ్ ఉంది ముంబైలో. అండ్ ఇక్కడ మర్మగోవా అంటే గోవా షిప్యార్డ్ ఉంది. గోవా షిప్యార్డ్ ఒకటి ఉంది. ముంబైలో మాస్గావ్ డాక్ షిప్యార్డ్ ఒకటి ఉందండి. మాస్గావ్ డాక్ షిప్యార్డ్, గోవా షిప్యార్డ్. కొచ్చిన్ షిప్యార్డ్ ఉంది. అండ్ మనకి కోల్కతాలో గార్డెన్ రీచ్ షిప్యార్డ్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా మన ఇండియాలో షిప్పింగ్ బిల్డింగ్ కంపెనీస్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ది హోప్ మ్యాన్ కప్ ఈజ్ రిలేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అన్నాడు. ఏ బ్యాడ్మింటన్, బి టెన్నిస్, సి గోల్ఫ్, డి హాకీ. సో ఆన్సర్ ఈజ్ టెన్నిస్ అండి. ఈ టెన్నిస్లో ఇచ్చినటువంటి ట్రోఫీస్ అని మనకు తెలుసు అండి. ఫ్రెంచ్ ఓపెన్ ఒకటి ఉంటుంది, యుఎస్ ఓపెన్ ఒకటి ఉంటుంది, ఆస్ట్రేలియా ఓపెన్ ఒకటి ఉంటుంది అండి, అండ్ వింబుల్డన్ అండి, వింబుల్డన్ ఓపెన్ అండి. ఇవి మేజర్గా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టెన్నిస్. ఇది కాకుండా డేవిస్ ట్రోఫీ కూడా ఉంటుంది. ఓకేనా. ఇందులో మనకి బ్యాడ్మింటన్ అయితే మనకి కోడ్ ఉన్నది అని చెప్పాను. బ్యాడ్మింటన్ కానీ హాకీ కానీ ఇవన్నీ కోడ్స్ ఉంటాయండి. అవి తెలుగులో కోడ్ ఏంటంటే చెప్పాను కదండి. బ్యాడ్మింటన్ అంటే మనకి ప్రధానంగా బ్యాడ్మింటన్కు వచ్చినప్పటికీ మన ఇండియాలో పివి సింధు అండ్ పుల్లల గోపి సింధు అండ్ సైనా నెహ్వాల్ వీళ్ళందరూ కూడా బ్యాడ్మింటన్లో ఫేమస్ అండి. ఇక్కడ హాకీకి కొన్ని ట్రోఫీస్ ఉంటాయండి. ఏషియన్ కప్ అని, ఏషియా కప్పు, అదేవిధంగా వరల్డ్ కప్పు, ఇందిరా ట్రోఫీ, ఇందిరా కప్పు, మోడీ ట్రోఫీ, ఇందిరా ట్రోఫీ, మోడీ ట్రోఫీ, నానక్ అండ్ గురునానక్ ట్రోఫీ, అంటే అజ్లాన్ షా ట్రోఫీ, ధ్యాన్ చంద్ ట్రోఫీ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా నేను సార్ అంటే మనకి హాకీలో ప్రజెంటేషన్ చేసినటువంటి ట్రోఫీస్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, కిక్లీ ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ అస్సాం, బి ఒడిస్సా, సి పంజాబ్, డి రాజస్థాన్. ఆన్సర్ ఈజ్ సి అండి, కిక్లీ. పంజాబ్లో. ఇది కాకుండా బాంగ్రా అండ్ గిద్దా, గిద్దా అనే ఫోక్ డాన్సెస్ కూడా ఇక్కడ ఫేమస్ అండి. అస్సాంలో అయితే బిహు డ్యాన్స్ అండి. అదేవిధంగా బైసాఖి బిహు అంటాడు, రంగేలి బిహు డ్యాన్స్ అనేది ఎక్కడ సార్ అంటే అస్సాం ఫేమస్. కుమార్ నాచ్ అనేది కూడా ఎక్కడ ఫేమస్ సార్ అంటే అస్సాం ఫేమస్ అని. ఇక్కడ వస్తే అంటే మనకి గుమార్ సంచార్ అని, గుమార్ సంచార్, బహుకవాట, గుమార్ సంచార్ అని, బహుకవాట, చడ్యా దండనాథ్ అని, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ సార్ అంటే ఒడిస్సాలో ఫేమస్ ఫోక్ డాన్సెస్ అని. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ క్రొయేషియా? ఏ నికోషియా, బి జాగ్రాబ్, సి ప్రేగ్, డి కిన్షానా. ఆన్సర్ ఈ జాగ్రాబ్ అండి. క్రొయేషియా రాజధాని జాగ్రాబ్. పేగ్ అంటే చెక్ రిపబ్లిక్ అండి. చెక్ రిపబ్లిక్ అయితే ప్రేగ్ అండి. మనకేంటి సార్ అంటే ఇక్కడ చెక్ రిపబ్లిక్ అయితే ప్రేగ్ అండి. ఓకేనా.
సో ఆన్సర్ క్రొయేషియా క్యాపిటల్ అంటే మనకి ఇవన్నీ కూడా క్రొయేషియా అనేది ప్రధానంగా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇలా చూస్తాను సార్. ఇది క్రొయేషియా కంట్రీ అండి. ఇట్లా ఉంటుంది క్రొయేషియా. ఇది క్రొయేషియా కంట్రీ. సో ఇక్కడ గ్రీస్ ఉంటుందండి. గ్రీస్ ఇదంతా మెడిటేరియన్ సీ అండి. ఇదంతా మెడిటేరియన్ సీ అంటే మధ్యధర. ఇదంతా మనకి ఏంటి సార్ అంటే మెడిటేరియన్ సీ సార్. ఇట్లా ఉండేదంతా కూడా మెడిటేరియన్ సీ మధ్యధరా సముద్రం. ఓకేనండి. ఇది జిబ్రాల్డర్ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది. జిబ్రాల్డర్ ఇది యూరప్ కంట్రీ, ఇది ఏషియా కంట్రీ, ఇక దేని నుండి సార్ అంటే ఇది ఆఫ్రికా కంట్రీ. ఈ మధ్యలో ఉండేవే ఇటలీ ఒకటి ఉంటుంది, గ్రీసు, క్రొయేషియా. ఇది బ్లాక్ సీ అని, బ్లాక్ సీ. ఓకేనా. ఇది బ్లాక్ సీ. అండ్ ఇక్కడ మనకు ఉండేదంతా కూడా ఇదేంటి సార్ అంటే ఏజియన్ సీ అండి. ఇది అడ్రియాటిక్ సీ, ఇది ఏజియన్ సీ, ఇది బ్లాక్ సీ. ఓకేనా. నెక్స్ట్ వన్, వాంచో is the traditional folk dance of which state? A. Assam, B. Chhattisgarh, C. Jharkhand, D. Arunachal Pradesh. Answer is Arunachal Pradesh. The traditional dances in classical dances in India అంటే 8 అండి. ఇండియాలో ఉన్న మొత్తం క్లాసికల్ డాన్సెస్ 8 వస్తాయి. ఆ 8లో తమిళనాడులో భరతనాట్యం ఒకటి ఫేమస్, కర్ణాటకలో యక్షగానం అండి, అదే కేరళలో కథాకళి, ఉత్తర భారతదేశం మొత్తం కథక్ అని, అస్సాంలో సత్రియా ఒకటి, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అని, మణిపూర్లో మణిపురి ఒకటి, ఇవి మన ఇండియాలో ఒడిస్సీ ఒకటి అండి. ఇవి 8 క్లాసికల్ డాన్సెస్ మనకి. 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి ఇండియాలో. అందులో వాంచో అనేది ట్రెడిషనల్ డాన్స్ దేనికంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే అస్సాంలో ట్రెడిషనల్ డాన్స్ అని అడిగిన, ఫోక్ డాన్స్ అడిగిన, ఇక్కడ ఏం సార్ అంటే నేను చెప్పిన బైసాఖి బిహు అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, కోపెన్హాగ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. మనకి ఏం సార్ అంటే సైప్రస్ ఒకటి వస్తుంది, డెన్మార్క్, జియోర్జియా, హతియా అని హైతి. ఆన్సర్ కోపెన్హాగన్, డెన్మార్క్ అండ్ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ అండి. ఓకేనా. కోపెన్హాగన్. దీన్ని వీళ్ళు ఏమని పిలుస్తారండి, డేన్స్. డేన్స్ అని డెన్మార్క్ పీపుల్స్ ఏమని పిలుస్తారని డేన్స్ అని పిలుస్తారు. కోపెన్హాగన్. ఓకేనండి. నెక్స్ట్ వన్, కన్హా నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఏ గుజరాత్, బి మధ్యప్రదేశ్, సి ఛత్తీస్గఢ్, డి వెస్ట్ బెంగాల్. కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. యాక్చువల్గా కన్హా నేషనల్ పార్క్ ఉంది అండ్ టైగర్ రిజర్వ్ ఉందండి. టైగర్ రిజర్వాట్ ఉంది అంటే ఇక్కడ టీఆర్ మీన్ టైగర్ రిజర్వ్ అండి. కన్హా నేషనల్ పార్క్ కమ్ టైగర్ రిజర్వ్ అండి. కన్హా. ఇక్కడ పన్నా అయితే ఉందండి. ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ ఉంది, నేషనల్ పార్క్ ఉంది, యానిమల్ సాంచురీ ఉంది. 3 కలిసినటువంటిది పన్నా అండి మధ్యప్రదేశ్లో. సో ఇక్కడ మేజర్గా 7 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. టైగర్ రిజర్వ్ 7 ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ నేషనల్ పార్క్ స్టేట్ ఇన్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ అని. ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉండేటువంటి స్టేట్ అండి. భారతదేశంలో పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అని. గిర్ నేషనల్ ఫారెస్ట్ అయితే గిర్ నేషనల్ పార్క్ ఆర్ గిర్ నేషనల్ ఫారెస్ట్ అదే ఏంటి సార్ అంటే ఏషియన్ లయన్స్ ఫేమస్ అండి. ఏషియన్ లయన్స్ ఫేమస్. గిర్ నేషనల్ పార్క్ అయితే ఏషియన్ లయన్స్ ఫేమస్ అండి. ఇక్కడ పన్నా చూడండి, పన్నా అనేటప్పటికి బయోస్పియర్ రిజర్వ్ ఒకటి ఉంది. ఏముందండి ఇక్కడ పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఉంది. పన్నా బయోస్పియర్ రిజర్వ్ అండి, నేషనల్ పార్క్ ఉంది, అదేవిధంగా యానిమల్ సాంచురీస్ అండి. ఏఎస్ అంటే యానిమల్ సాంచురీ.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలదు, నేషనల్ పార్క్ కలదు అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ 3 కలిగిందే పన్నా. రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇది చోటు సంపాదించిందండి. 2020 నవంబర్ 1వ తేదీన దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చారని. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేరిన చివరి బయోస్ఫియర్ రిజర్వ్ అని పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ 12th ప్లేస్ అండి. దీన్ని ఎన్నో ప్లేస్లో 12th ప్లేస్లో చేరిందండి యునెస్కో. 10th వరకు అగస్తమలై కేరళలో ఉండేది, 11th కాంచనజంగా ఉండేది, 12thలో రీసెంట్గా యునెస్కో వరల్డ్ జాబితాలో చేర్చినటువంటి బయోస్ఫియర్ రిజర్వెన్స్ పన్నా. ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి టోటల్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ అండి. 18 బయోస్ఫియర్ రిజర్వ్స్. ఓకేనండి. నెక్స్ట్ వన్, Belmopan is the capital of the which country? A. Belize, B. Kiribati, C. Eritrea, D. Chad అని. ఆన్సర్ బెలీజ్ అని. బెలీజ్ అనేది అమెరికాలో ఒక చిన్న దీవి అని. యుఎస్ఏలో ఉన్నటువంటి చిన్న దీవి ఈ బెలీజ్ అని. దీనికి బెల్మాపాన్ అనేది క్యాపిటల్గా ఉందండి. ఓకేనా. సో ఈ బెలీజ్ అనేది మనకి అమెరికాలో ఒక ఐలాండ్ అండి. యుఎస్ఓ క్యాపిటల్ మనకి న్యూయార్క్ తెలుసు. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఓ అంటే ఎవరు వస్తారని అంటే జో బైడెన్ అండి. ఎవరని? జో బైడెన్. ఏ పార్టీ అని? రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అంటే డెమోక్రటిక్ పార్టీ అని. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. ప్రజెంట్ యుఎస్ఏ మనకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓకేనా. Hey everyone, NTPC English Medium Grand Test 52 Economy Questions Analysis. The first and the foremost question that we have with respect to economy is concerned. What is the rank of India among the fastest growing freelance markets in the world as per the report of Pioneer? See here, what are they asking? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఫ్రీలాన్స్ మార్కెట్స్ గురించి అడుగుతున్నారు. అంటే ఫ్రీలాన్సర్ మార్కెట్ అంటే బేసికలీ ఏంటంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీతో కానీ ఒక ఆర్గనైజేషన్తో కానీ వాళ్ళు ఒక ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా పనిచేయరు. అలా కాకుండా వాళ్ళు ఏంటంటే ఒక వర్క్ని తీసుకుంటారు, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటారు, దానికి పేమెంట్ తీసుకుంటారు, వదిలిపెట్టేస్తారు. అంటే ఒక ఆర్గనైజేషన్తో ఒక ఫుల్ టైం ఎంప్లాయీ లాగా వాళ్ళు ఎప్పుడు పనిచేయాలన్నమాట. మనం ఏమంటామంటే ఫ్రీలాన్సర్స్ అంటారు. వీళ్ళు మీకు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కనిపిస్తుంటారు, ఐటీ ఇండస్ట్రీలో కనిపిస్తుంటారు, చాలా చోట్ల వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఫ్రీలాన్స్ మార్కెట్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత ఉంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి పేయోనీర్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మనకు 10th ర్యాంక్ ఉంది, 7th ర్యాంక్ ఉంది, 5th ర్యాంక్ ఉంది, 2nd ర్యాంక్ ఉంది. గుర్తుపెట్టుకోండి, రీసెంట్ టైమ్స్లో భారతదేశంలో ఫ్రీలాన్సర్స్ బాగా పెరిగిపోయారండి. అండ్ దీంతో భారతదేశం మనకు 2వ స్థానంలో నిలబడుతుంది. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 2nd పొజిషన్. అయితే ఇక COVID-19 రావడం వల్ల ఈ ఫ్రీలాన్స్ వాళ్ళకు బాగా దెబ్బపడ్డాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక జాబ్ మార్కెట్ పడిపోయినప్పుడు మొట్టమొదటిగా జాబ్స్ కోల్పోయేది ఎవరు అంటే ఫ్రీలాన్సర్స్. ఎందుకంటే వాళ్ళతో ఎటువంటి ఒప్పందం అంటూ పెద్దగా ఉండదు. మ్యాండేటరీగా వెంబడే జాబ్ నుండి పంపించాలన్నది కూడా ఏముండదు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళని తీసేయచ్చు. కాబట్టి సో ఫస్ట్గా ఇంపాక్ట్ అయ్యేది ఎవరంటే ఫ్రీలాన్సర్స్. కానీ ఇప్పుడు మళ్ళీ COVID-19 కాస్త తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది మార్కెట్. సో ఇక్కడ మనకు ఇండియా వచ్చేసరికి మనకు 2వ స్థానంలో వీటిలో ఉందన్నమాట. ఫిలిప్పీన్స్లో కూడా ఫ్రీలాన్సర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ 2011 టోటల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా ఈజ్ 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారము మన భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి. 73.04%, 74.04%, 72.04%, 75.04%. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకు 74.04% ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ బేసికల్గా ఏంటంటే మనము ఈ అక్షరాస్యత శాతాన్ని లెక్కించడానికి మనము 7 years అండ్ అబోవ్ ఉన్నటువంటి వ్యక్తులపైన మాత్రం మనం లెక్కించడం జరుగుతుంది. అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళది కాకుండా 7 సంవత్సరాల పైబడిన వయసున్న వాళ్ళ గురించి మనం చూస్తూ ఉంటాము. సో 2011 సెన్సస్ ప్రకారం ఇది మనకు 74.04%గా మనకు నమోదవ్వడము జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Of the following states which has the highest population according to 2011 census? 2011 సెన్సస్ ప్రకారము కింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధికంగా పాపులేషన్? గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి అత్యధికంగా పాపులేషన్ కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. అయితే మరి ఈ ఆప్షన్స్లో మనకు ఉత్తరప్రదేశ్ ఇచ్చారా అంటే ఉత్తరప్రదేశ్ ఇవ్వలేదు. సో వేరే ఏమి ఇచ్చారు? మహారాష్ట్ర ఇచ్చారు, బీహార్ ఇచ్చారు, వెస్ట్ బెంగాల్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు.
ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే అది మహారాష్ట్ర. చాలా చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలో అత్యధిక జనాభా ఉంటుంది. ఒక కారణం ఏంటంటే అక్కడ మనకు ముంబై అనే ఒక ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ ఉండడం చేత చాలా మంది అక్కడ మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో మహారాష్ట్రలో మనకు ఈ యొక్క జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇన్ 2011 ఇండియా ద నెంబర్ ఆఫ్ ఉమెన్ పర్ ఎవ్రీ 1000 men are. అంటే ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నారు ఇక్కడ అంటే సెక్స్ రేషియో ఎంత ఉండే మన భారతదేశంలో. సెక్స్ రేషియో అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఎవ్రీ 1000 men. అంటే 1000 మంది ఉన్నారనుకుంటే మన ఉమెన్ ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ క్వశ్చన్ అండి. దీన్ని మనం ఏమంటాము? సెక్స్ రేషియో అని చెప్పేసి అంటుంటాం. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ జరిగాయి 943, 950, 960, 970. భారతదేశం యొక్క సెక్స్ రేషియో అనేది మనకు 943గా నమోదైంది అన్నమాట. అంటే ఏంటి? ప్రతి 1000 మందిలో ఇంకా మనకు దాదాపుగా 57 మంది మనకు విమెన్ తక్కువగా ఉన్నారు. సో ఈ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నాము. మనకు కేరళలో మంచి సెక్స్ రేషియో ఉంటుంది. కేరళలో ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ విల్ బి మచ్ మోర్ దెన్ దట్ ఆఫ్ మెన్ అనమాట. మన హర్యానాలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. హర్యానాలో సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్లా మన భారతదేశంలో సెక్స్ రేషియో తగ్గడం అనేది చాలా సూక్ష్మమైన విషయం. సో మనం ఎప్పుడైతే సెక్స్ రేషియో మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తామో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఇది సొల్యూషన్గా మారుతుంది. ఓకే, ఎందుకంటే విమెన్ ఇంతకుముందు ఎటువంటి భావన ఉండేదంటే విమెన్ అనే వాళ్ళు ఒక బరువుగా భావించేవాళ్ళు తల్లిదండ్రులకు. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాబట్టి ఈ సెక్స్ రేషియో ఇంప్రూవ్మెంట్ చేయడంలో దేశం యొక్క అభివృద్ధి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంచి క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ అకర్స్ డ్యూరింగ్ ద పీరియడ్ వెన్ బారోవర్స్ అండ్ లెండర్స్ ఎక్స్పెక్ట్ ఇన్ఫ్లేషన్. అంటే మనకు ద్రవ్యోల్బణం ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఈ బారోవర్స్ లెండర్స్ ఎదుర్కొనే పరిస్థితి ఏంటి? ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు? ఇక్కడ చూడండి. నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్సీడ్స్ రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్సీడ్స్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, నామినల్ రేట్ ఆఫ్ అండ్ రియల్ రేట్స్ బికమ్స్ 0. ఇక బేసికల్గా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం పెరిగింది అనుకుందాం. ఓకే, అయితే వీళ్ళు వడ్డీ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన లెండర్, ఈయన బారోవర్. ఈయనకి ఏం చేశాడు? ఎంతో కొంత మనీ ఇచ్చాడు. మనీ ఇస్తే ఈ బారోవర్ ఏం చేయాలి? లెండర్కి ఎంతో కొంత వడ్డీ పే చేయాలి. వడ్డీ అంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. అవునా కదా? ఫైన్. ఇప్పుడు ఈయన ఎంతో కొంత ఇంట్రెస్ట్ కుదురు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 8% వడ్డీ రేట్గా ఈయన భావించాడు. అంటే ఏమనుకున్నాడు? నేను ఇంత డబ్బులు ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపాయలు ఇస్తున్నాను. 1000 రూపాయలు ఇస్తున్నప్పుడు నాకు ఈ వ్యక్తి నుండి నాకు రిటర్న్గా ఎంత రావాలి అంటే 8%, అంటే 80 రూపాయలు సంవత్సరానికి నాకు రావాలి. అంటే మొత్తం ఎంత వస్తుంది రిటర్న్? 1080 రూపాయలు వస్తాయి. ఇది ఆయనకు రావాల్సినటువంటి మొత్తం ఒక సంవత్సరం తర్వాత. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనేది మనకు రావడం జరిగింది. ద్రవ్యోల్బణం రావడం జరిగింది. మరి ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు పరిస్థితి ఏమవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఈయన డబ్బులు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ధరలు ఒక స్థాయిలో ఉన్నాయి. అవునా? ఈయన రిటర్న్ వీళ్ళకు 1080 రూపాయలు ఇచ్చినప్పుడు ధరలు పెరిగిపోయినాయి. అంటే ఏంటి? అంతకుముందు 1000 రూపాయలతో తను ఏం కొనగలుగుతున్నాడో ఈ అమౌంట్ రిటర్న్ వచ్చే టైంకి అంటే 1 year తర్వాత అదే డబ్బుతో కొనలేకపోతుంది. ఎందుకంటే ధరలు పెరిగాయి. అంటే ఏమైంది? ఈయనకు వడ్డీ వస్తున్నా కూడా ఈయన ఏమనుకున్నాడు? నాకు 8% అంటే 80 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటున్నాడు. కానీ ఈ 1080 రూపాయలు పెట్టి కొనడానికి వెళ్తే ఇంతకుముందు 1000 రూపాయలకి ఏం కొంటున్నాడో ఆల్మోస్ట్ అదే కొనవచ్చు, లేకపోతే ఒకసారి అది కూడా కొనకపోవచ్చు. అవునా కదా? అంటే ఇక్కడ ఏమైంది? రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తగ్గింది. నామినల్ రేట్ అలానే ఉంది, కానీ రియల్ రేట్ మాత్రం బాగా తగ్గిపోయింది. అంటే ఏదైతే తనకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాడో ఆ బెనిఫిట్ జరగట్లేదు. అంటే ఇక్కడ ఏంటి? నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్సీడ్స్ ద రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనీ యొక్క విలువ, నిజమైన విలువ. నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కనిపించేది. మీరు కనిపించేది ఏమని కనిపిస్తుంది? 1080 కనిపిస్తుంది. అంటే 1000 రూపాయల కంటే 80 రూపాయలు ఎక్కువనే కనిపిస్తుంది. కానీ ఇంతకుముందు మనం 1000 రూపాయలతో ఏదైతే కొనగలిగామో ఇప్పుడు ద్రవ్యోల్బణం పుణ్యాన మనం ఏంటి?
మనం ఏదైనా అంతే కొనగలుగుతున్నాం, లేకపోతే ఒక్కోసారి అది కూడా కొనలేకపోతుంది. అంటే వాల్యూ తగ్గినట్టు కదా, రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకున్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్ అండి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ మండీస్, సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ టు కమర్షియల్ బ్యాంక్ బై ఆర్బీఐ, సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ బై ఆర్బీఐ టు ద గవర్నమెంట్, సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ బై కమర్షియల్ బ్యాంక్స్ టు కస్టమర్స్. బేసికల్గా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ మన షార్ట్కట్లో ఓఎంఓ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఏం పిలుస్తుంటామండి? ఓఎంఓ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏం చేస్తారంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఒక పక్క మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇంకో పక్క మనకు కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ మధ్యలో ఎటువంటి జరుగుతుందంటే, ఒకవేళ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే వ్యవస్థలో డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఆ డబ్బులను లాగేసుకోవాలి. అంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న డబ్బుల్ని ఆర్బీఐ లాగేసుకోవాలి. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? కమర్షియల్ బ్యాంక్స్కి ఒక సెక్యూరిటీస్ని అమ్మేస్తుంది. సెక్యూరిటీస్ అమ్మేసి ఓకే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది. మనీ అనేది ఇక్కడ ఫ్లో అయిపోతాయి. దీన్ని ఏమంటాం మనము? సెల్లింగ్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అంటాం. సో మనీ ఏమైపోయింది? ఇక్కడ నుండి ఇక్కడికి ఫ్లో అయిపోయింది కాబట్టి మనీ తగ్గిపోయింది. ఎవరి దగ్గర తగ్గిపోయింది? వీళ్ళ దగ్గర తగ్గిపోయింది. లేదు మనీ పెంచాలి అంటే ఈ మనీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోవాలి. మనీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోవాలంటే అప్పుడు ఆర్బీఐ ఏమంటుంది? మీ దగ్గర ఏమైనా సెక్యూరిటీస్ నుంచి చెప్పండి, నేను కొనేస్తాను, ఐ విల్ బై ద సెక్యూరిటీస్, నేను కొనేస్తాను, ఆ సెక్యూరిటీస్ విలువ నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాము? బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అని చెప్పేసి అంటాం. అంటే బయింగ్ చేసినప్పుడు ఏమో మనీ అనేది కమర్షియల్ బ్యాంక్ వైపు వెళ్ళిపోతుంది, సెల్లింగ్ చేసినప్పుడు ఏమంటే మనీ అనేది మనకు ఆర్బీఐ వైపు వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే మనీ ఆర్బీఐ వైపు రావాలి, ఇన్ఫ్లేషన్ పెంచాలి అంటే మనీ కమర్షియల్ బ్యాంక్ వైపు వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమంటుంది ఆప్షన్ 2 మనకి ఇక్కడ అంటే, బేసిక్గా ఆప్షన్ 2లో మనం చెప్తుంది ఏంటంటే సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ ద బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ టు కమర్షియల్ బ్యాంక్స్ బై ఆర్బీఐ. సో ఇది మనకు ఉన్నటువంటి రైట్ ఆన్సర్. ఓకేనండి. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ నెంబర్ 93. Welcome to IACE online classes. Today we are going to discuss about NTPC English Medium Grant Test number 52 History Bits. So here NTPC English Medium Grant Test number 52 History Bits. Then come to the first question. The famous poet Kalidasa lived in the Kota. Here Chandragupta Vananamandi. So he is the first greatest ruler of Gupta dynasty. Then Guptas are actually belongs to the Vaishyas. Then Vaishya, first ruler of Vaishyas, Mr. Guptas. Indro first Gupta, founder of the Gupta dynasty, Sri Gupta. Then Sri Gupta tarvata second ruler, Mr. Gatotkacha. Then Gatotkacha, Chandragupta one. So Chandragupta one tarvata Samudragupta is there. Then after Samudragupta, he has two sons, Ramagupta and Chandragupta too. So again, after these two people, Kumaragupta is there, then last ruler, Skandagupta. So these are the Gupta rulers in India, we can say. So Chandragupta one of the first greatest ruler of this dynasty. And Samudragupta, who is popularly known as Indian Napoleon. ఈయనని మనం ఏమన్నామంటే ఇండియన్ నెపోలియన్ అన్నామండి సముద్రగుప్తాని. సో ఈయన పీకాక్స్ కి ఫీడింగ్ ఇస్తున్నట్టుగా కాయిన్స్ ని ప్రింట్ చేసినటువంటి పర్సన్ మనకి సముద్రగుప్త. సో పీకాక్ కి ఫీడింగ్ ఇస్తున్నట్టుగా మనకి ప్రింట్ చేశారు కాయిన్స్ ని ఈయన కాలంలోనే, సముద్రగుప్త కాలంలోనే, ఇన్ ద పీరియడ్ ఆఫ్ సముద్రగుప్త. And Kumaragupta, in the period of Kumaragupta, Nalanda University was constructed. So Nalanda University which was constructed in the period of Kumaragupta. And Chandragupta too, so greatest ruler in Gupta dynasty, Chandragupta too. So in the period of Chandragupta dynasty, so greatest poet Mr. Kalidasa is lived. So not only Mr. Chandragupta, not only Mr. Kalidasa, Navaratnas are there in the period of Gupta too, in the period of Chandragupta too. So ikkada Navaratnas are Amarasimha is there. Then Dhanvantri is there. Dhanvantri, Amarasimha, Harisena. So Dhanvantri, Harisena, Amarasimha, Dhanvantri, Kalidasa. So Kalidasa, and one more person, Kahapanaka. So Kahapanaka and Shanku. So Kahapanaka
and Shenku and Varahamihira. So Varahamihira and Vararuchi, so Vararuchi and so Vathai Bhatta. So these are called Navaratnas in the period of Chandragupta too. One of the greatest poet in his dynasty. So Kalidasa is the greatest poet in his dynasty. Then he was the poet in the period of Chandragupta too. So he wrote Malavika Agnimitram. So Malavika Agnimitram అనేటువంటి బుక్ రాశారండి నా Malavika Agnimitram అనే బుక్ రాశారు. So Malavika Agnimitram which is written by so Kalidasa. Alright, so this is the answer. Answer is D is the answer. Chandragupta 2 is the answer. Question number 2. Which metal was first used by the Vedic people? Then actually Vedic period who knows about copper? So they popularly known about copper. After that they used iron. So copper use చేశారండి ఫస్ట్, తర్వాత ఐరన్ యూజ్ చేయడం జరిగింది. సో కాపర్ అండ్ ఐరన్ రెండు యూజ్ చేశారు. ఫస్ట్ తెలిసింది ఏంటి అంటే కాపర్. సో ఆన్సర్ ఈస్ కాపర్. దాని ఇక్కడ ఐరన్ ని కూడా వీళ్ళు యూజ్ చేశారు. అలాగే సిల్వర్ గురించి మాట్లాడితే ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ we used to import silver from Mesopotamian origin. Mesopotamian origin నుంచి సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. Gold, we are exported gold from India to other territories in Indus Valley civilization only. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే కాపర్ అవుతుందండి. కాపర్ ని అలాగే ఐరన్ ని రెండింటిని కూడా యూజ్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ లో. కాబట్టి పీపుల్ who known about copper in the period of Vedic civilization. So answer is D is the answer. Next here, match the following is here. So here he given 4 options and asking about the match. Then home rule movement. Which is started by Anvicent. So Anvicent who started home rule movement in South India. Then Irish home rule movement, so which was started by Redmond. Then Ferguson College. So Ferguson College which is started by Ferguson College which is started by Gopalakrishna Gokhale, which is started this college. Then Kashmir, so which is related to Motilal Nehru. So Kashmir which is related to Motilal Nehru. So answer here is A is the answer. So Irish movement which was started by Irish home rule movement which was started by Redmond. So A is 2. The next one B, home rule movement in India which is started by Anvicent 2-1. And here Ferguson College C is 4 and Kashmir which is related to Motilal Nehru. So Jawaharlal Nehru who are born in Kashmir origin only. So Kashmiri Pandits family, so these people are belongs to. So answer is A. 2, 1, 4, 3 is the answer. Answer is A. Next question. Who was the viceroy when Delhi became the capital of British India? So in 1911 December 12, Mr. Lord Harding So Lord Harding who shifted our capital from Kolkata to Delhi. So Kolkata నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసినటువంటి పర్సన్ మనకి లార్డ్ హార్డింగ్ in the period of 1911 December 12. So 11-12 we can say. So in 11-12 our capital which is shifted from Kolkata to Delhi which is completed its 100 years. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన క్యాపిటల్. సో మనకి ఇక్కడ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మన క్యాపిటల్. ఇప్పుడైతే nearly 108 years it was completed for our capital. In the period of Lord Harding, so which is shifted Lord Harding so the capital is shifted from Kolkata to New Delhi. And here we can say Lord Curzon. So Lord Curzon became the Governor General from 1899 to 1905. So in the period of Lord Curzon only, so Bengal separation is occurred. So Bengal separation which is effected in the period of Lord Curzon. So and on railways, a Robert Commission appointed in the period of Lord Curzon. So in the period of Lord Curzon only, Bengal separation is effected. Then who compared Lord Curzon as Aurangzeb? Mr. Gopalakrishna Gokhale. So Gopalakrishna Gokhale who compared Lord Curzon with Aurangzeb. So this is also one of the previous examination question important. So answer is Lord Minto. Then Lord Minto is here. So Lord Minto who is Governor General from 1905 to 1910. 1905 to
1910, Lord Minto was the Governor General. So in the period of Lord Minto, Vande Mataram movement was started and Swadeshi movement is also started. So in 1909, so Minto Marley reforms is effected. Lord Minto, who is known as father of communal constituencies. So answer is B is the answer. Then Lord Wavell. So here Lord Wavell is here. Lord Wavell. So Lord Wavell from 1943 to 1947. So Lord Wavell himself, he announced Indians has eligibility to prepare constitution in India. In the period of Lord Wavell only in India. So in India, Simon Commission, Cabinet Mission came to India. So answer is C is the answer. Which article of the Constitution of India says no child below the age of 14 years shall be any other adjudged employment? So ఏం చెప్తున్నాడు కాన్స్టిట్యూషన్ అవుతుంది నో చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years షెల్ బి ఎనీ అదర్ అజార్డస్ ఎంప్లాయ్మెంట్. అంటే హాని కలిగించేటువంటి పరిశ్రమల్లో 14 years పిల్లల్ని అంతకన్నా తక్కువైనటువంటి పిల్లల్ని ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదని చెప్పి చెప్తా ఉంది. దానికి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది? ఆర్టికల్ 24, 45, 330, 368, ఆర్టికల్ నెంబరు 24. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటిది ఫండమెంటల్ రైట్స్. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా తీసేసుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఎలా ఉంటే మనకి 12 to 35 వరకు ఉంటాయి. ఈ 12 to 35 ఆర్టికల్ ఈ 3 కాదు కాబట్టి ఈజీగా మనం తెలియపోయినా సరే ఆన్సర్ 24 పెట్టచ్చు. కానీ మనం సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం. ఏమని చెప్పుకున్నాం మనము? 24 అంటే మనకి చిల్డ్రన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో దీనికి ఒక మీకు స్టోరీ చెప్పాను. ఆర్టికల్ 23కి ఆర్టికల్ 24కి ఏం చెప్పానంటే ఆర్టికల్ 3 అనేది డబ్ల్యూ నెంబరు, డబుల్ ఇండికేట్ ది ఉమెన్ అని చెప్పుకున్నాం కదా. ఆర్టికల్ 24 ఏంటి సార్ అంటే చిల్డ్రన్ చిన్న పిల్లలు 24 గంటలు పుట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నిద్రపోతూ ఉంటారు అని మనం ఈజీగా చెప్పేసుకున్నాము. కాబట్టి చిల్డ్రన్ అనగానే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిపబ్లికన్ బికాస్. సో మన కాన్స్టిట్యూషన్ ఏంది సార్ అంటే రిపబ్లికన్. ఎందుకంటే నెంబర్ 1, ఏ ప్రొవైడ్స్ ఫర్ ఎన్ ఎలక్టెడ్ పార్లమెంట్, బి provides for adult franchise, C contains a bill of rights, D has no heredity elements. మీకు సింపుల్గా ఆన్సర్ హెరిడిటీ ఈజీగా పెట్టచ్చు. ఎందుకు సార్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? సో బ్రిటన్ పార్లమెంట్ అనేది ఎలా ఉంటుంది? బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే దెర్ ఇస్ ద కింగ్షిప్ అని చెప్పుకున్నాము. సో కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలందరూ కూడా హెరిడిటీ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఇది మనకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కానీ బ్రిటన్ కాన్స్టిట్యూషన్లో నుంచి మనం పార్లమెంటరీ మోడల్ తెచ్చుకున్నాం కానీ రిపబ్లిక్ మోడల్ తెచ్చుకోలేదు. రిపబ్లిక్ మోడల్ ఎక్కడ తెచ్చుకున్నాం మనం అంటే ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాము. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటిది? దెర్ ఈజ్ నో హెరిడిటీ, వంశపారంపర్యం కాదు. ద హెడ్ ఆఫ్ ది స్టేట్ మస్ట్ బి ఎలెక్టెడ్, వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఎలెక్టెడ్ ఆర్ ఇండైరెక్ట్ ఎలెక్టెడ్. నోట్, ఇండియా ప్రాక్టీస్ ఇస్ ఏ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్ట్ అవుతూ ఉంటాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 100. టు ఎన్షూర్ ఏ ఫెయిర్ ట్రయల్ ఇన్ కోర్ట్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవైడెడ్ 3 rights. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది 3 rights? ఒక 3 rights గురించి మనకి చెప్తా ఉంది. అదేంటో కాదు చూడమంటున్నారు. విచ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దోస్ 3 rights అని చెప్తా ఉంటుంది. నో పర్సన్ వుడ్ బి పనిష్డ్ ఫర్ ది సేమ్ అఫెన్స్ మోర్ దాన్ 1. ఇక్కడ ఏం చెప్తా ఉంటే పర్సన్ షుడ్ బి మోర్ దాన్ 1 అంటే ఒకసారి కన్నా ఎక్కువగా పనిష్ చేయకూడదు. రైట్ సార్, చూద్దాం. నో పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా విల్ బి టైడ్ అండర్ ది ఫారిన్ లా. ఇది కొంచెం కొత్తగా ఉంది. నో లా షెల్ డిక్లేర్ ఎనీ యాక్షన్ యాజ్ ఏ ఇల్లీగల్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్ డేట్. నెక్స్ట్ వన్, నో పర్సన్ షెల్ బి ఆస్క్ టు గివ్ ఎవిడెన్స్ అగెనెస్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హార్ హిమ్సెల్ఫ్. ఇది మనకి ఆన్సర్ వచ్చరికి నాట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే బి వస్తుంది. ఎలాగా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్త తీసుకున్నాం. మనం ఆర్టికల్ 20 అని చెప్పుకున్నాం. మనము 20 అన్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే అరెస్ట్ అగెనెస్ట్ ఎఫెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎఫెన్స్. సో ఎవరైనా సరే నేరం చేసినప్పుడు, ఎఫెన్స్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. రైట్ టు అగెనెస్ట్ ఎఫెన్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే తప్పు చేసినప్పుడు కాపాడుతూ ఉంది 21 ఆర్టికల్. ఎలా కాపాడుతుంది సార్ అంటే దీంట్లో
3 ఆర్టికల్స్ ఉన్నాయి, సబ్ ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం. మనం ఏమని చెప్పుకున్నాం సార్ అంటే రైట్ టు అగెన్స్ట్ డబల్ జియోపార్డీ అని చెప్పుకున్నాం. రైట్ టు అగెన్స్ట్ డబల్ జియోపార్డీ అంటే 2 సార్ల కన్నా ఎక్కువగా పని చేయకూడదు. రైట్ టు అగెన్స్ట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. రైట్ టు అగెన్స్ట్, డబల్ ఇంపార్టెంట్ అండ్ 2 టైమ్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. అంతేకాదు ఇది కూడా చెప్పేది మోర్ దాన్ 1 అంట. మోర్ దాన్ 1 అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా చేయకూడదు. అది ఆన్సర్ రైట్ అవుతుంది మనకి. ఇంకోటి ఏం చెప్పుకున్నాం సార్ అంటే రైట్ టు అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని చెప్పుకున్నాం. రైట్ టు అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని చెప్పుకున్నాం. సో ఇంక్రిమినేషన్ అంటే తనంతట తానే తప్పు చేశానని ఒప్పుకో అని చెప్పేసి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయకూడదు. సో రైట్ టు అగెన్స్ట్ ఇంక్రిమినేషన్ అంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్, నా అంతటా నేనే. సో ఇది మనకి చెప్తా ఉంది అగెన్స్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఇది ఆన్సరు, ఇది 2 కరెక్ట్ అవుతుంది. ఇదండి. ఇంకోటి 3 అని చెప్పుకున్నాం సార్ అంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్పుకున్నాం. ఏమో చెప్పుకున్నాం? 3వది ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్పుకున్నాం. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఏం చెప్పుకున్నాం మనము? సో ఏదైతే ఒక వ్యక్తి అఫెన్స్లో ఉన్నప్పుడు, క్రైమ్ చేసినప్పుడు ఆ డేట్లో ఉన్న లా ప్రకారమే వాళ్ళని పనిష్ చేయాలి. బ్యాక్ డేట్లో మనకి ఉన్నప్పుడు డేట్ ప్రకారమే పనిష్ చేయాలి. కానీ ఈరోజు కొత్త లా వచ్చిందని చెప్పేసి పనిష్ చేయకూడదు. సో కాబట్టి నో లా షాల్ బి డిక్లేర్ ఎనీ ఆక్షన్ ఈజ్ ఇల్లీగల్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్ డేట్. ఈరోజు కొత్త చట్టం వచ్చింది కదా, నువ్వు అప్పుడు పాతగా ఒకసారి క్రైమ్ చేసావు కదా, ఈ చట్టం ప్రకారం నిన్ను పనిష్ చేయాలరా అని చెప్పేసి అనకూడదు. నో. సో ఇది మనకి అసలు లేదు. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. కాకపోతే మనకి ఏం చేశాడు సార్ అంటే మనకి పాలిటీలో ఆర్టికల్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాని మీనింగ్ ఇచ్చాడు. రైట్, మంచి క్వశ్చన్ ఇది.